వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక శ్రీధర్ వాళ్ళందరూ రావడంతో ఇంకా ఒక్కసారిగా పారిజాతం అయితే ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. ఒరేయ్, వీళ్ళందరినీ ఎందుకు తీసుకొచ్చావురా ఇప్పుడు అని చెప్పి కార్తీక్ని నిలదీస్తూ ఉంటుంది. అదేంటి పారు, తీసుకొచ్చింది నేనే అయినా నువ్వు రమ్మన్నావని నువ్వే చెప్తా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోద్ది పారిజాతం. ఏం మాట్లాడుతున్నావురా, మీ తాత వస్తే ఇప్పుడు నాకుంటుంది అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. ఎందుకు భయపడుతున్నావు, నువ్వే అని చెప్తాను, ఇందులో తప్పే ఉంది అని చెప్పి కార్తీక్ అంటాడు. ఇక ఈలోపు దీప్ వస్తుంది. దీప్ వచ్చి ఇంకా ఏంటి బాబా వచ్చేసారా అందరూ అని చెప్పి అనగానే వచ్చేసారు ఇప్పుడే అని చెప్పి అన్న తర్వాత ఇదిగో దీప, వీళ్ళందరినీ ఎవరు రమ్మన్నారు అని చెప్పి అనగానే ఇదిగో పారిజాతం గారు ఉన్నారుగా, ఈవిడే ఫోన్ చేసి మరీ రమ్మన్నావు నేను విన్నాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. వామ్మో, మీ మొగుడు పిల్లలిద్దరూ కలిసి నన్ను ముంచేలా ఉన్నారు. ఎంకి పెళ్ళి సుబ్బి చావుకాడికి వచ్చిందంటే ఇదేనేమో, నీ పెళ్ళి నా చావుకు వచ్చింది కదరా. ఇప్పుడు మీ తాత వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్తాను? ఆయన చెప్పినా వినరు, మీరు చెప్పిందే నమ్ముతారు. నేను పారిపోతున్నాను అని చెప్పేసి పారిజాతం పక్కకి వెళ్ళిపోద్ది. ఎందుకు పారు అంత భయం నీకు, నేను ఉన్నాను కదా ఇక్కడికి రా అని చెప్పి అంటుంటే నేను రారా బాబు, ఆయనతో అస్సలు తన్నులు తినలేను అని చెప్పేసి ఇంకా అలాగే పక్కకి వెళ్ళి దాక్కుంటుంది. ఈలోపు శివనారాయణ వస్తాడు. శివనారాయణ వచ్చేటప్పటికి ఇంకా సుమిత్ర కూడా వస్తుంది. సుమిత్ర, దశరథ అందరూ వచ్చేస్తారు. వస్తే ఇంకా పెళ్ళేమో శౌర్య వెళ్ళి సుమిత్రని పట్టుకొని అమ్మమ్మ అంటది. అనగానే ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంది వెళ్ళి తెచ్చుకో అని చెప్పి పంపించింది. ఈలోపు శివనారాయణ వచ్చిన తర్వాత మామయ్య గారు వీళ్ళందరూ అని చెప్పి అనగానే నేనే రమ్మన్నాను అని చెప్పి అంటాడు. దాంతో ఇంక పారు ఒక్కసారిగా షాక్ అయ్యిద్ది. వీడు నన్ను కావాలని బుక్ చేస్తున్నాడు అనమాట ప్రతిసారి, చిచ్చి అని చెప్పి వెళ్ళిద్ది వాళ్ళ దగ్గరికి. అవును, నేనే రమ్మన్నాను, వాళ్ళు మగపిల్లవారు కదా, అందుకే మన సంప్రదాయం ప్రకారం ముందు రోజే పిలిపించి విడుదల ఇస్తాం, అందుకే ఇక్కడ గెస్ట్ రూమ్లో ఉండమని చెప్దామని నేను రమ్మన్నాను అని చెప్పి అనగానే ఇంకా అప్పుడు ఒక్కసారిగా పారిజాతం నోట్లో కొనుక్కుంటూ ఉంటుంది. సుమిత్రకు కూడా నచ్చదు. ఇక దశరథ ఏమో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు. మీరందరూ ఇవాళ అందరూ రెస్ట్ తీసుకొని రేపు పనులు మొదలెట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకప్పుడు సరే అని చెప్పి అంటూ ఉంటారు అందరూ కూడా. ఇక ఆ తర్వాత పారిజాతమేమో ఇంకా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. అయినా ముందు రోజు పిలవడానికి వీళ్ళు పని వాళ్ళ పెళ్ళా లేకపోతే అయిన వాళ్ళ పెళ్ళా అని చెప్పి అనగానే చూడు పారిజాతం, నీకు మాటకున్న విలువ తెలిస్తే ఇలా మాట్లాడవులే. అయినా నీకేం సంబంధం, నీకేమన్నా పనుందా ఇక్కడ, ప్రతి దానిలోనూ ఇన్వాల్వ్ అయిపోతావు అని చెప్పేసి ఇరిటేట్ అవుతాడు. ఇంక శివనారాయణ నేనేమి ఇరిటేట్ అయ్యానండి, ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది, గొడవలు తప్ప. అదేదో రేపు పొద్దున వచ్చి పెళ్లి చేసుకొని భోజనం చేసి వెళ్ళిపోయేదానికి అని చెప్పి వెటకరంగా మాట్లాడేటప్పటికీ ఇంక కోపం వస్తుంది కాంచనకి. పిచ్చి వాగుడు వాగమాక, అర్థమవుతుందా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు మనకి మగ పెళ్లి వాళ్ళు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఈ 2 రోజులు ఏదైనా తేడా జరిగిందంటే మాత్రం నేను నిన్ను ఊరుకోను పారిజాతం. చూడు, ఖచ్చితంగా ఈ రోజు నుంచి రేపొద్దున్న పెళ్ళయ్యి అప్పగింతలు అయ్యే వరకు కూడా ఈ విషయంలో ఎటువంటి మార్పు లేదు. దీపానికి మనం సొంత కూతుర్లానే చూసుకోవాలి, నా సొంత మనోరాల్లానే తనకు జరగాల్సిన ప్రతిదీ తీరాలి అని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పి ఏం మాట్లాడదు. ఇక వెళ్ళిపోతాడు ఇంకా శివనారాయణ. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అదేంటి మా మామగారు నన్ను పలకరించకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇరిటేట్ అవుతాడు. ఇంకా శ్రీధర్ అయితే ఇప్పుడు ఇది అవసరమా మాస్టారు, కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు నీకు అని చెప్పి అనగానే లేదురా, దొరికిన అవకాశం కదా, అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి ఇంకా అంటాడు కార్తిక్ తోటి. సుమిత్ర ఏమో వీళ్ళు వస్తున్నట్టు కనీసం నాకు ఒక మాట చెప్పుండాల్సిందండి అని చెప్పేసి ఇంక సుమిత్ర కూడా వెళ్ళిపోద్ది. దశరథ ఏమో ఇప్పుడు ఏంటి బావగారు, మీకు జరగాల్సిన మొత్తం పనులన్నీ నేను చేసుకుంటాను, మీకు జరగాల్సిన మర్యాదలు నేను జరిపిస్తాను, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో చెప్పండి. అంతేకాదు ఇప్పుడు నేను దీపకి తండ్రిని కదా, అందుకే ఈ విషయంలో ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదు అని చెప్పి అనగానే నాకు జ్యూస్ కావాలి అని చెప్పి అంటాడు శ్రీధర్. నేను తీసుకొస్తాను ఉండండి మావయ్య అని చెప్పి అనగానే నువ్వు వద్దమ్మా, నువ్వు తీసుకురావడం ఏంటి, నువ్వు పెళ్లి కూతురివి, నువ్వు ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలి, ఇక నుంచి ఈ రోజు నుంచి నువ్వు ఏ పనులు చేయకు అని చెప్పి దశరథ అనడంతో ఇంకా కొంచెం షాక్ అవుతాడు. ఏంటండి మీరు ఆ పెద్ద అయినా ఇద్దరు దీపని సొంత కూతురులాగా చూసుకుంటున్నారు అనగానే అది తలరాత, అది విధిరాత, అది మా బాధ్యతగా కూడా భావిస్తున్నాం, అందుకే దీపని మా
సొంత కూతుర్లానే చూసుకుంటున్నాం. రేపు పెళ్ళయ్యే వరకు కూడా మేము తనకి తల్లిదండ్రులమే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. సరే, ఇప్పుడు మీకు జ్యూసే కదా కావాలి పిన్ని, మా బావగారికి జ్యూస్ కావాలంటే వెళ్ళి తీసుకురాను కానీ నేనా అంటది. అవును పిన్ని, మీరే కదా చూసుకోవాలి అన్నీ అని చెప్పేసి పంపిస్తాడు. ఇక ఆ తర్వాత అందరూ ఎవరి కాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ ఏమో అసలు పిన్ని వాళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పేసి పక్కకి వెళ్ళి ఫోన్ చేస్తాడు. కావేరి ఇంకా స్వప్న ఏమో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు కార్తీక్ నుంచి ఫోన్ వచ్చేసరికి మనం ఎందుకు రాలేదు అని చెప్పి ఫోన్ చేసినట్టున్నాడు, ఫోన్ లిఫ్ట్ చేయి అని చెప్పి అంటది. ఇంకా కావేరి అయితే లిఫ్ట్ చేసిన తర్వాత చిన్నమ్మ నువ్వు ఎందుకు రాలేదు, నీ కొడుకు పెళ్ళి నువ్వు చూసుకోవాలని నీకు అనిపించట్లేదా అని చెప్పి అనగానే అలా ఏం లేదు కార్తీక్, నాకు నీ పెళ్ళంటే పండగే, ఖచ్చితంగా అక్కడ నేను ఉండాలని ఎందుకు అనుకోని చెప్పు, కానీ నేను కాంచన అక్క కోసం రాలేదు అనగానే ఏంటి పిన్ని నువ్వు అనేది అని అంటే అవును కార్తీక్, కాంచన అక్క నాకు జీవితాన్నే ఇచ్చేసింది, తనకి నేను ఈ 2 రోజులు ఇవ్వలేనా, ఇప్పుడు నేను నా భర్తతో పాటు వచ్చాను అంటే ఈవిడ ఎవరు ఏంటి అని ప్రశ్నలు వేస్తారు. అది కాంచనక్కకి అవమానంగా బాధగా ఉంటుంది. పైకి చెప్పినా చెప్పకపోయినా తన మనసుకి ఎనలేని గాయం కలుగుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఆయన అక్కకి మాత్రమే భర్తగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వచ్చినా స్వప్న వచ్చినా ఖచ్చితంగా ఈ విషయంలో చాలా పెద్ద సమస్యలు ఎదురవుతాయి. అదంతా అవసరమా కార్తీక్? నా జీవితం ఒకప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు నేను అలా లేను. కాంచన అక్క తన జీవితాన్నే ఇచ్చేసింది. అలాంటప్పుడు నేను తనకి చేయగలిగింది ఏముంది చెప్పు? అందుకే రావట్లేదు కార్తీక్, అంతే తప్ప వేరే ఇంకే ఉద్దేశం లేదు అని చెప్పి కావేరి అంటది. అలా అనేసరికి ఎందుకు చిన్నమ్మ నువ్వు కూడా ఏడిపిస్తున్నావు నన్ను అని చెప్పి ఇంకా ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటాడు కార్తీక్. నేను మీకు ఖచ్చితంగా ఏం చేయలేకపోయాను కార్తీక్, కనీసం ఇదన్నా చేయకపోతే ఎలా చెప్పు అని చెప్పి అంటది కావేరి. ఆ మాటకి మేము నిన్ను కేవలం మా పక్కనే నుంచోపెట్టాం, కానీ నువ్వు మాత్రం మమ్మల్ని నీ గుండెల్లో నుంచోపెట్టుకున్నావు. ఇంతకు మించిన మనుషులు ఇంకెక్కడ దొరుకుతారు చెప్పు చిన్నమ్మ అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అలా ఏం లేదు కార్తీక్, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నీ దగ్గరికి మేము వస్తాం కదా, నువ్వేం బాధపడకు అని చెప్పి అంటది. అన్న తర్వాత సరే చిన్నమ్మ జాగ్రత్త అని చెప్పేసి అన్న తర్వాత నేను నీ పెళ్ళి ఏ గుళ్ళోనో మీ ఇంట్లోనో అయితే ఖచ్చితంగా వచ్చేదాన్ని, ఇక్కడ మాత్రమనే రావట్లేదు అంతే, వేరేగా అనుకోకు కార్తీక్ అని చెప్పి అంటది కావేరి. సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంత మంచి మనుషులకి ఈ మనిషి ఎలా దొరికాడో ఏంటో అని చెప్పి బాధపడతాడు. ఇక మరో పక్క అందరూ లాన్లో కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటా మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా జ్యోత్స్న పారిజాతం మాత్రం మొహాలు మార్చుకుంటూ ఉంటారు. సుమిత్ర కొంచెం డల్గా ఉంటుంది. ఇక దశరథ చాలా హ్యాపీగా ఉంటాడు. అరే కార్తీక్ రారా కూర్చో, ఇంకా నువ్వు అలా సార్ గీర్ అంటావేంటి, నువ్వు ఈ ఇంటి అల్లుడివి కాబోతున్నావు, మావయ్య అని పిలు అని చెప్పేసి అంటాడు. అలా అనేసరికి వచ్చి కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా పారిజాతం కావాలని కడుపులో మండిపోతూ ఉంటుంది. వీళ్ళందరూ ఇలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటే నాకు కడుపు మండిపోదు, నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పేసి ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది. సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒరేయ్ ఇంకా నయ్యం పెళ్ళి జ్యోత్స్నతో జరిపిస్తాను అనలేదు అని చెప్పి ఇంకా దసరాతో అంటే ఒక్కసారిగా మొహాలు మాడిపోతాయి అందరివి. కాంచన తిట్టిద్ది. పిన్ని ఏమంటున్నావో నీకేమన్నా అర్థమవుతుందా? అసలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఇక్కడ జరిగేది దీపా కార్తీకుల పెళ్ళి, జ్యోత్స్న మెడలో తాళి కట్టమంటావేంటి, జ్యోత్స్నతో పెళ్ళి అంటావేంటి, బుద్ధి జ్ఞానం లేదా నీకు అని చెప్పి తిట్టిద్ది. తిట్టేసరికి బుద్ధి జ్ఞానం అలాంటి వాళ్ళకి ఉండదులే అమ్మ అని చెప్పి దశరథ అంటాడు. పిన్ని నువ్వు ఇలాంటి మాటలు రేపటి వరకు ఆపుకుంటావా? కొన్ని మనకి ఇష్టం లేకపోయినా భరించాల్సిందే అని చెప్పేసి అంటది ఇంకా సుమిత్ర. ఆ మాటకి కాంచనకి కోపం వస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు వదిన, భరించడం ఏంటి, భరించడం అంటే మేమేమన్నా పరాయి వాళ్ళమా అని చెప్పి ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఈలోపు దీప్ వచ్చి అత్తయ్య ప్లీజ్ మనం మాటలు పెంచుకుంటూ పోతే గొడవలే అవుతాయి అత్తయ్య, వదిలేయండి ప్లీజ్ అని చెప్పేసి అంటది. అయినా పరాయి వాళ్ళ కోసం మనం కొట్టుకోవడం ఏంటి వదిన అని చెప్పి సుమిత్ర కాంచనతో అంటది. గొడవ స్టార్ట్ చేసింది ఎవరో తెలుస్తుందిలే వదిన అని చెప్పి బాధపడుతుంది. అసలు నలుగురు కలిసి కూర్చొని నవ్వుకుంటుంటే కడుపులో ఓర్చుకోలేవు కదా పిన్ని నువ్వు అని చెప్పి దశరథ్ తిడతాడు. ఈలోపు శివనారాయణ వస్తాడు. వచ్చినప్పటికీ కొంచెం గొడవ ఆగిద్ది. ఆగిన తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ అంటాడు. ఏం లేదు నాన్న, రేపు పొద్దున్న పెళ్ళి కదా అందుకే సరదాగా మాట్లాడుకుంటున్నాం అని చెప్పి అంటూ ఉంటాడు దశరథ అయితే. ఇక అలా అన్న తర్వాత సరే అయితే పారిజాతం లోపల నా బెడ్రూమ్లో ఒక కవర్ ఉంది తీసుకురా అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి వెళ్ళి తీసుకొని వచ్చింది. తీసుకొచ్చిన తర్వాత ఇంకా దీప అంటది నేను వెళ్ళి తీసుకొస్తాను అత్తయ్య గారు అని అంటే
లేదమ్మా ఇది పని కాదు బాధ్యత, తనే వెళ్ళి తీసుకురావాలి అని చెప్పి పారిజాతాన్ని పంపిస్తాడు. పంపించి తీసుకొచ్చిన తర్వాత ఈ ఒక్క కవరే ఉంది అని చెప్పి అంటది. ఇదే నేను తీసుకురమ్మన్నాను అంటాడు శివనారాయణ. ఇక ఇది నేను ఈ ఇంటి ఆడపడుచుకి ఇవ్వాలి అనుకుంటున్నాను. సాధారణంగా మనమే మగపెళ్లి వాళ్ళకి బట్టలు పెట్టాలి, కానీ అదంతా మీరు చూసుకోండి, కానీ ఈ ఇంటి ఆడపడుచుకి మాత్రం నేనే ఇస్తాను అని చెప్పి కాంచనిక కవర్ ఇస్తాడు. దాంతో ఇంక కాంచన మొహం వెలిగిపోద్ది. కార్తీక్, దీపాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి.